రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఫైర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అగ్నిమాపక వారోత్సవాలను ప్రారంభించారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. 1944 ఏప్రిల్ 14న బాంబే షిప్ యార్డ్లో జరిగిన ప్రమాదంలో విపత్తును అదుపు చేస్తున్న 66 మంది ఫైర్ ఫైటర్స్ మృతి చెందారు. దీంతో అప్పటి నుంచి అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఫైర్ అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అధికారులు. ఫైర్ డిజాస్టర్ రెస్పాన్స్ ఎమర్జెన్సీ, సివిల్, డిఫెన్స్ అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 20 వరకు నిర్వహించనున్నారు. అగ్ని ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించనున్నారు. వారం రోజులు రాష్ట్రంలోని అగ్నిమాపక కార్యాలయాల పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. సురక్షిత భారతాన్ని నిర్మిద్దామనే నినాదంతో ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు ఫైర్ శాఖ డీజీ నాగిరెడ్డి. అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలో మంటలను అదుపు చేసేందుకు జర్మన్ టెక్నాలజీకి చెందిన రెస్క్యూ టెండర్ వాహనాన్ని తీసుకువచ్చామన్నారు. భారీ అగ్ని ప్రమాదాలను అదుపు చేసేందుకు రోబోలను అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు. 6 కోట్ల రూపాయలతో 3 రోబోలను ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేశామన్నారు. ఈ రోబోలు మంటల్లోకి వెళ్లి నీళ్లు చల్లి అదుపు చేస్తాయన్నారు ఫైర్ డీజీ నాగిరెడ్డి. ఇది స్ట్రేట్ జెట్ ఫాగ్ ప్యాటర్న్ అంటే అంబ్రెల్లా లాగా వస్తుంది. దానివల్ల ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది మనం వితౌట్ పర్సన్ దీన్ని పంపించేయచ్చు. ఈవెన్ ఇది స్టేర్ కేస్ పైకి కానీ ఎక్కడ కూడా వెళ్ళగలుగుతుంది. ఇది ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా ఉంటుంది. లోపల ఏం జరుగుతుంది ఏంది అనేది కూడా మనం చూడొచ్చు దీనివల్ల. కనుక మనం దాని కెమెరాను బట్టి మనం లోపల ఏంది అనేది కూడా. తర్వాత మేజర్గా ఏంటంటే థర్మల్ ఇమేజింగ్ కెమెరా ఉంటుంది. కనుక ఫైర్ ఎక్కడ ఉంది, ఎక్కడ ఇది అవుతుంది, స్టార్ట్ అవుతుంది, అవన్నీ చూసి మనం కంట్రోల్ చేయొచ్చు. రాష్ట్రంలో గత సంవత్సరం 7,189 సాధారణ చిన్న ప్రమాదాలు, 184 మీడియం ప్రమాదాలు, 89 సీరియస్ ప్రమాదాలు జరగగా 779 రెస్క్యూ ఆపరేషన్స్ చేశామన్నారు. ఫైర్ యాక్సిడెంట్స్ పై 3,308 కాల్స్ వస్తే ప్రాణ ఆస్తి నష్టం కాకుండా చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో 1,100 మందికి పైగా సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చామని తెలిపారు. అగ్ని నివారణ పట్ల అవగాహన పెంచుదాం, సురక్షిత భారతాన్ని నిర్మిద్దాం ఈ యొక్క నినాదంతో ఈ యొక్క ఫైర్ సర్వీసెస్ వీక్ ని అమలు చేయడం జరుగుతుంది. మొత్తం 8,523 కాల్స్ ని ఫైర్ డిపార్ట్మెంట్ అటెండ్ అయ్యి ప్రజల్ని రక్షించడము, అదేవిధంగా అగ్ని ప్రమాదాల బారి నుంచి ప్రజలని తర్వాత ఆస్తుల్ని రక్షించడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఈ సంవత్సరం జనవరి నుంచి మార్చి 31 వరకు ఆల్రెడీ 3,308 కాల్స్ ని రిజిస్టర్ చేయడం జరిగింది. అన్ని చోట్ల కూడా ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది వీరోచితంగా పోరాడి ముఖ్యంగా నేచురల్ కెలామిటీ అయినటువంటి అగ్ని ప్రమాదాలని గట్టిగా ఎదుర్కొని యొక్క ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడం, అదేవిధంగా ఆస్తిని కాపాడడం జరిగింది. వారోత్సవాల్లో భాగంగా రాష్ట్రంలో అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఫైర్ పోలీసులు.